ఇందాక మీరు చెప్పాలనుకున్నవన్నీ ముహూర్తం కోసం ఆపేయాల్సి వచ్చింది. దయచేసి మాట్లాడండి. సో ఇప్పుడే రిలీజ్ ట్రైలర్ కూడా చూశారు. ఇలాంటి పూనకం రావాలి, ఆ పూనకం వస్తే ఆ పూనకానికి అభినయం చేయాలని అంటే తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు మనందరి దైవం నందమూరి తారక రామారావు గారు ఎవరైతే ఉన్నారో, నందమూరి తారక రామారావు గారి గురించే కాదు, వేదంలో గొప్ప మాట చెప్తారు, ఆత్మావై పుత్రనామాసి అని. అంటే తండ్రి ఆత్మే కొడుకులాగా పుడతాడు అని. తెలుగు జాతి ఆత్మ, ఆత్మ గౌరవం రెండూ కలిసి మన బాలయ్య బాబు అయ్యాడు. 56 అక్షరాల తెలుగు భాష, 56 ఇంచుల దర్పం, రాజసం మన బాలయ్య బాబు. సో ఎక్కడో పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కడు మా బాలయ్య బాబు, నా బాలయ్య బాబు అని చెప్పుకునేటటువంటి ఈ సినిమాకి, అటువంటి యొక్క శక్తిని సరైన స్థానంలో కూర్చోబెట్టడం ఒక్క మా గురువుగారు బోయపాటి శ్రీనివాసరావు గారి వల్లే అవుతుంది. అది ఎన్నోసార్లు మనం చూసాం, అది ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూస్తాం. అదేవిధంగా ఈ అఖండ సినిమాని ప్రేమించడానికి నేనున్నాను, మీరున్నారు, ప్రపంచం అంతా ఉంది. కానీ అఖండ సినిమాని బాలయ్య బాబు, బోయపాటి గారి అంచనాల్ని అర్థం చేసుకోగలిగే ఒకే ఒక్క వ్యక్తి ఈ సృష్టిలో ఉన్నాడు, ఆయన మా తమన్ సార్. ఒకే ఒక్క వ్యక్తి. అఖండాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఆనందించడం అందరం చేస్తాం, అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం వెచ్చించి మా అందరినీ ఒక చోట పూసగుచ్చి, బాలయ్య బాబు ఎప్పుడు చెప్తుంటాడు, అందంగా ముత్యాలు రాలుతుంటే ఏటవాలుగా ఎంత అందంగా ఉంటుందో అని బాలయ్య బాబు మనం ఎన్నోసార్లు వినుంటాం. అటువంటి ఈ ముత్యాలన్నిటి నా గురునాథ్ శర్మ గారు కావచ్చు, కాసర్ల శ్యామ్ గారు కావచ్చు, మా శర్మ గారు కావచ్చు, మమ్మల్ని అందరినీ ఒక చోట గుదిగుచ్చి ఈ అద్భుతమైనటువంటి పాటలు మాతో చేయించారు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు మరొకసారి ఈ శివుడికి, ఈశ్వరుడికి జన్మతః రుణపడి ఉంటాము. శివోహం. థ్యాంక్ యూ. మరొక కలం ఈ సినిమా కోసం